అయిన తర్వాత మీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని రోజుల పాటు జైల్లో ఉన్నారు? దాదాపు ఒక 15 నుంచి 20 కేసులు ఈ గవర్నమెంట్ వచ్చాక నా మీద పెట్టడం జరిగింది. అంతకుముందు కేసులన్నీ కూడా ఏమీ లేవు. ధర్నాలు అలాంటి కేసులు కూడా అవన్నీ కూడా రాష్ట్ర గవర్నమెంట్లో అన్నీ మేము అటెండ్ అయ్యి క్లియర్ అయినాయి. దాదాపు 54 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు గారి తర్వాత నా మీద ఒక మర్డర్ కేసు పెట్టడం, 54 డేస్ నేను రాజమండ్రి జైల్లో ఉండడం జరిగింది. తర్వాత కూడా ఆయన మీద ఏదో పేరు నాని గారి మీద ఎవరో ఏదో తాపితో గీశారని చెప్పి అదొక కేసు పెట్టారు. తర్వాత కోవిడ్ టైంలో మేము బయటకు వస్తేనే మేము రాకూడదు అందుకని చెప్పి ఆ కోవిడ్ కేసులు పెట్టారు. ఎవరో ఒక అతను చనిపోతే ఆ బాడీని తీసుకురావడం వెళ్తే దానికి ఒక కోవిడ్ కేసు పెట్టారు. ఎలక్షన్స్లో నా ఓటు వేసుకున్నాక నేను వెళ్తా ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్లో అప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి మరి మ్యాజిస్ట్రేట్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఇట్లా చాలా కేసులు. రీసెంట్గా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో ఎవరో కాల్ ఇచ్చారంట, మీరు ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ టెంపుల్లో ఉంటే టెంపుల్ చుట్టుముట్టేశారు. మా తల్లిగారి కార్యక్రమం ఉంది, బంధువులు ఇంటికి రానివ్వకుండా ఇంటి ముందు కాపలాలు పెట్టడం, చాలా అసలు ఒక రకంగా బయటికి రావాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితి చేశారు. ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన మీరు, ఒక బీసీ కులం నుంచి వచ్చిన మీరు 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు, అది కూడా సక్సెస్ఫుల్ మంత్రిగా. అలాంటి మీరు మంత్రిగా ఓడిపోగానే, అంటే ప్రభుత్వం పడిపోగానే మీ మీద ఒక మర్డర్ కేసు కూడా ఫైల్ అయినట్టుంది కదా? అదే చెప్పేది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ రోజు ఇసుక చాలా టైట్ చేశారు, దానివల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. దాని మీద మేము యాజిటేషన్ చేయించడం, అలాగే ప్రజా సమస్యలు ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాజిటేషన్ చేయటం, ఇవన్నీ కూడా చూసి ఈ ప్రభుత్వం మరి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు యాక్చువల్గా 2013లో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రియాశీలక సభ్యుడికి తమ్ముడిని చంపేశారు. వాళ్ళ అన్నని చంపేస్తే వాళ్ళ భార్యను పెట్టి మేము 2014లో కార్పొరేటర్గా అమ్మాయి గెలిచింది, కౌన్సిలర్గా. అట్లాంటిది ఇలాంటిది ఏదన్నా మేము చేయాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తాం. అలాంటిది ఎప్పుడు కూడా మా సంస్కృతి కాదు. కానీ ఒక ఉద్దేశపరంగా వాళ్ళకేదో ఉన్నటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఏదో చేస్తే అది తీసుకొచ్చి నామే పెట్టి నన్ను అసలు మర్డర్ కేసులో పెట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. కానీ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు గారే. ఎందుకంటే అంత ధైర్యాన్ని ఆయన నాకు సపోర్ట్ కానీ, అలాగే లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేనైతే చాలా, ఎందుకంటే కుటుంబంలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు, మాకు గొడవలు కానీ, ఎవరైనా గొడవపడి వచ్చినా మా మామయ్య గారు కానీ నేను కానీ ఎప్పుడు ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. అలాంటిది మా మీద పెట్టారంటే కొద్దిగా మోరల్గా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ బయటకు వచ్చాక బాబు గారు ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, నాకు మరి పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పొలిట్ బ్యూరో మెంబర్గా అవకాశం ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఇవాళ 50% పైన ఉన్నటువంటి బీసీ వింగ్ అంతా కూడా మరి చూడమని చెప్పడం, నా వంతుగా నేను చేయాలి, ఈ గెలుపులో మా బాధ్యత తీసుకోవాలని చెప్పి నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. కేసులకు భయపడే సమస్య లేదు, పోలీసులు కాదు కదా, దేనికైనా కూడా ప్రాణాలను తెగించడానికంటే సిద్ధమే. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మా పోరాటం ఆగదు. కొల్లు రవీంద్రని బేసిక్గా